నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ఉష్ణోగ్రత కూడా రోజు రోజుకి ప్రజలని రాజకీయ నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్రమంలో జనసేన పార్టీలో ఇప్పుడు మంటలు చెలరేగుతున్నాయి. మరి చాలామంది అసంతృప్తివాదులు టిక్కెట్లు ఆశించి జనసేన కోసం నిరంతరం పనిచేసి పార్టీ పెట్టిన నాటి నుండి పార్టీ కోసం ప్రతిపక్షాలపైన అధికార పార్టీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జన సైనికులు కొంతమంది ఇప్పుడు రాజీనామా బాట పడుతున్నారు. మరి అదే కోవలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ గారు జనసేన పార్టీకి అధికార ప్రతినిధి, జనసేన పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. మరి వైఎస్ఆర్సీపీ పైన తీవ్రంగా ఎదురుదాడి చేయడంలో పోతిన మహేష్ గారు జనసేన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరి వీళ్ళ విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని టికెట్ ఆశించారు పోతిన మహేష్ గారు. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చారని చెప్పి మరి పోతిన మహేష్ గారు చెప్తున్నారు. మరి వీళ్ళ పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారికి కూటమి అభ్యర్థిగా రంగంలో దించారు. మరి సుజనా చౌదరి గారి సొంత జిల్లా కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఒక పల్లెటూరు అయినప్పటికి కూడా ప్రస్తుతం ఆయన రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. వ్యాపారవేత్తగా ఉన్నారు. మరి వాళ్ళ స్థానికంగా ఉంటూ మరి జనసేన పార్టీకి ఎంతో అండగా ఉంటున్న పోతిన మహేష్ గారికి జనసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో పోతిన మహేష్ గారు తీవ్రంగా జనసేనాని పైన మండిపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఇలాగే పోతిన మహేష్ గారితో పాటు ఇంకా చాలామంది రానున్న రోజుల్లో జనసేన పార్టీని వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే పోతిన మహేష్ గారు మరి ఇవాళ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. మరి బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మనకున్న సమాచారం. మరి ఈరోజు మరి మంచి రోజు, మరి సెంటిమెంట్గా ఏ రాజకీయ నాయకుడైనా మంచి రోజు చూసుకుంటారు కాబట్టి మరి ఈరోజు కాకుండా రేపు కానీ, ఉగాదికి కానీ లేకపోతే ఎల్లుండి కానీ జనసేన పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో చేరడమే తరువాయి అనే సమాచారం మనకుంది. మరి ఇలా పోతిన మహేష్ గారి బాటలోనే ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరి జనసేన పార్టీ నమ్ముకున్న ముఖ్య నాయకులకి మరి ఈసారి ఎన్నికల్లో చాలా చోట్ల మొండిచేయి చూపించారు జనసేనాని. మరి చాలా చోట్ల జనసేనాని పైన తీవ్రంగా మండిపడుతున్నారు జన సైనికులు. మరి రానున్న రోజులు ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో, మరి జనసేనానికి మరి ఎంతమంది లేఖలు రాస్తారో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,